ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు వ్రాసిన కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన సేవకులు, దేవుని ఎరిగిన వారు ఎన్ని పనులు ఉన్నా దేవుని మందిరమునకు తప్పక వెళతారు. ఆదివారము దేవుని ఆలయములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కావున ప్రియ సహోదర సహోదరి, ఒక్క దినము దేవుని ఆలయంలో గడుపుట మనకు ఎంతో దీవెన, ఆశీర్వాదకరం. దేవుని ఎరుగని వారితో స్నేహం చేయట, భయభక్తులు లేని వారి నివాసములో గడుపుట కంటే దేవుని ఆలయంలో గడుపుట ఎంతో దీవెన, దేవుని మందిరపు ద్వారమునొద్ద ఉండుట ఎంతో శ్రేష్టము. కావున ప్రియమైన దేవుని ఆరాధించు వారులారా, వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడకుండా వ్యర్థమైన పనులన్నీ చేసి దేవుని ఆరాధించుటకు సమయాన్ని ఇవ్వలేకపోతున్న వారులారా, దేవుని తట్టు తిరగండి. దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము లేకుండా మనము ఏ పని చేసినా అంతా వృధా, వ్యర్థము. దేవుని పని చేయాలి. ఆయన మనకు చేసిన ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు దేవుడు మన యొక్క హృదయ వాంఛలు, మన కోరికలు మనము ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వారి శరీరంలో ఎటువంటి వ్యాధి, బాధలు, బలహీనతలు ఉన్న యేసు నామములో ఇప్పుడే తొలగిపోవాలి తండ్రి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో తోడై ఉండండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యొక్క సేవ చేసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా దయచేయండి. ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధులకు మంచి ఆరోగ్యములు దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహకారులను నియమించండి. దైవ సేవకులను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.